హే గైస్, ఈరోజు మన వీడియో ఏంటంటే చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఈ మధ్యకాలంలో ఏఐ ఎక్కువైపోయిందనమాట. సో ఏఐ ద్వారా చాలామంది న్యూస్ క్రియేట్ చేసి న్యూస్ ఛానల్ రన్ చేస్తున్నారు. సో అలా రన్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. కానీ ఏఐ క్రియేట్ చేసిన తర్వాత సేమ్ ఏఐ కాకుండా డిఫరెంట్గా క్రియేట్ చేసుకొని దాని ద్వారా యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవచ్చు. సో ఏఐ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలో వీడియో కంటిన్యూ చూడండి. అలా క్రియేట్ చేసుకుని మీరు న్యూస్ ఛానల్ అయితే రన్ చేసుకోవచ్చు. మన యూట్యూబ్లో చాలామంది ఏ న్యూస్ రీడర్ కింద క్రియేట్ చేసి అండ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల లక్షలు సంపాదించవచ్చు అని చెప్పి చాలామంది వీడియోస్ పెడతా ఉంటారు. వాళ్ళు పెట్టిందన్నీ కరెక్టే, డబ్బులు సంపాదించవచ్చు. కానీ ఆ వీడియోస్ వల్ల మీకు మానిటైజ్ ఫెయిల్ అయిపోద్ది. ఆ విషయం ఎవరు చెప్పట్లేదు. న్యూస్ రీడర్ క్రియేట్ చేస్తామని చెప్పితే ఆ వీడియో చూస్తున్నారు తప్ప దాని తర్వాత ఏం జరుగుతుందో చెప్పట్లేదు అనమాట. సో అందుకే నేను న్యూస్ రీడర్ కోసం చెప్పలేదు. ఎప్పటి నుంచో తీయాలి ఈ వీడియో. కానీ ఎక్కువ కంప్లైంట్లు ఎక్కువైపోయినాయి. చాలామంది ఏంటంటే ఇలా క్రియేట్ చేసి నా ఛానల్ డిమానిటైజ్ అయిపోయింది, రీయూజ్గా వచ్చిందని చెప్తున్నారన్నమాట. సో ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నది మళ్ళీ మనం పెట్టామనుకో కంపల్సరీ రీయూజ్గా వస్తుంది. రీయూజ్ అంటే ఏంటంటే యూట్యూబ్లో ఉన్నది పెట్టావు నువ్వు అని చెప్పి. ఎందుకంటే ఏ ద్వారా వచ్చింది ఇమేజ్ సేమే ఉంటుంది, ఆడియో కూడా సేమే ఉంటుంది. సో దానికోసమే ఇది ప్రాబ్లం అన్నమాట మనకి. సో మీ అందరికీ ఈరోజు ఈ వీడియోలో అసలు డిమానిటైజ్ అవ్వకుండా ఎలా చేయాలో చెప్తాను మీకు క్లియర్గా. ఆ మిస్టేక్స్ ఏంటి చెప్తాను, మీరే క్రియేట్ చేసుకోండి. అండ్ న్యూస్ ఛానల్ కూడా ఎలా క్రియేట్ చేయాలో కూడా చెప్తాను. ఎవరన్నా ఓన్గా చెప్తాను అనుకుంటే ఫేస్ దగ్గర ఎమోజీ పెట్టుకుని చెప్పండి మ్యాక్సిమం. అది అవ్వకపోతే మాత్రం ఇలా ట్రై చేయండి. అయితే దీనికి మనకు కావాల్సింది ఏంటంటే ఒక ఇమేజ్ కావాలి, అంటే న్యూస్ రీడర్ కావాలి, అండ్ ఆడియో కావాలి, అండ్ రెండు జనరేట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనకి లెక్సిక్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన యూట్యూబ్లో ఎక్కడ ఉండవు అనమాట ఈ ఇమేజెస్ ఇందులో ఉన్నాయి. కొంతమంది ఎక్కడో కొంచెంమంది వాడుంటారు, మ్యాక్సిమం ఉండవు. అండ్ అంతేకాని అమ్మాయిలు కూడా చాలా బాగుంటారు దీంట్లో, ఫారినర్స్. సో మనకి న్యూస్ రీడర్ చెప్పే వాళ్ళు అందంగా ఉంటే కొంచెం ఎండంగా బాగుంటుంది అనమాట. సో అందుకే ఇందులో ట్రై చేయండి. సర్చ్లో ఇండియన్ న్యూస్ యాంకర్ అని కూడా సెర్చ్ చేయండి. ఇప్పుడు రావట్లేదు, ఒకసారి అయితే వస్తుంది. మీరు మళ్ళీ అలా 2-3 సార్లు సెర్చ్ చేయండి, వస్తాయి, కంపల్సరీ వస్తుంది, రాకపోతే అయితే ఉండదు. తర్వాత సెకండ్లో ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చుకోండి, ఎలాగైనా ట్రై చేయండి. న్యూస్ యాంకర్ అయితే వచ్చేస్తుంది. రాలేదనుకో ఇందులో మీకు ఎవరైనా అమ్మాయి నచ్చితే, అంటే స్ట్రైట్ నుంచి అలాగా ఏమైనా అమ్మాయి అంటే పర్లేదు ఈ అమ్మాయి చెప్పగలను అనుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇది యూజ్ చేసుకోండి. ఇందులో మ్యాక్సిమం ఎవరు వాడరనమాట. సో ఈ వెబ్సైట్లో అయితే ఎక్కువ అందంగా ఉన్న వాళ్ళు ఇందులో ఉంటారనమాట. అంటే మనకి చెప్పడానికి బాగుంటుంది. అండ్ మన నెక్స్ట్ ఏం కావాలంటే మనకి ఈ వెబ్సైట్ కానీ మీకు రాలేదనుకో ఇంకా వేరే వెబ్సైట్ ఉందా భయ్య అంటే ఇంకో మంచి వెబ్సైట్ ఉంది. ఇది lunar.ai. సో ఈ వెబ్సైట్లోకి వెళ్తే కంపల్సరీ మీకు న్యూస్ రీడర్ అనేది దొరికేద్ది. సో న్యూస్ రీడర్ అంటే ఇంగ్లీష్ వాళ్ళని వాడచ్చు, తెలుగు వాళ్ళని వాడచ్చు, అంటే ఇండియన్స్ కూడా వాడచ్చు. ఇండియన్స్ వాడితే మన తెలుగు మాట్లాడినప్పుడు కొంచెం సింక్ అవుతుంది అనమాట. ఓకేనా. ఈ వెబ్సైట్ క్లిక్ చేసుకొని సైన్ అప్ అయిపోండి. మీరు తెలుసుకొని లాగిన్ అవుతాం కదా, సైన్ అప్ అయిపోయి లెట్స్ టూర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా స్టార్ట్ అని వస్తుంది, స్టార్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది అడుగుతుంది అనమాట, ఈ ఏ ద్వారా నువ్వు ఏమేమి చేయాలనుకుంటున్నావు అంటే మనకు ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. అన్నీ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేసేయండి. సపరేట్గా ఊడడం కాకుండా అన్నీ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేసేయండి. ఎందుకంటే చాలా ఆప్షన్లు వస్తాయి మనకి ఎక్కువ. నెక్స్ట్ క్లిక్ చేసి లాగిన్ అయిపోండి. మెయిల్ ఐడితో లాగిన్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇమేజ్ జనరేషన్ అని ఉంటుంది చూడండి, అది క్లిక్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది బాగా వినండి. ఓకేనా. స్టార్ట్ క్లిక్ చేయండి. పైన సెర్చ్ ఉంది కదా, ఆ సెర్చ్లో మనం ప్రాంప్ట్ రాయాలి. అంటే మనకి ఎలాంటి అమ్మాయి రావాలి అంటే మనం టైప్ చేసి ఒక అమ్మాయిని క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా. సో మనం ఏం రాస్తున్నాం, ఇండియన్ ఉమెన్ న్యూ యాంకర్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాం. ఇండియన్ ఉమెన్ న్యూ యాంకర్ విత్ న్యూ స్టూడియో. ఎందుకంటే స్టూడియో ఉంటేనే వాళ్ళు న్యూస్ చదివినట్టు ఉంటుంది అనమాట. సెర్చ్ చేశాను. ఇప్పుడు కొంతమంది అమ్మాయి అత చూడండి, ఒక అమ్మాయి, ఈ అమ్మాయి ఆల్రెడీ మనం పొద్దున్న యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈ అమ్మాయి ఫేసే కనబడుతుంది, లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా. ఎందుకంటే ఈ అమ్మాయిని తెగ వాడేస్తున్నారు అందరూ, అంటే యూజ్ చేసుకుంటారు అనమాట. మొత్తం ఏఐకి, వీడియోస్కి అండ్ హెల్త్ కోసం అన్నట్టుగా యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఇవే వాడడం వల్లే మనకి డిమానిటైజ్ అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. సో మనల్ని ఈమెను ఎలా మార్చలేం కాబట్టి ఈ పైన ఉన్న డ్రెస్లను చేంజ్ చేద్దాం. చెప్తా చూడండి. ఇది బాయ్స్ అంటే మెన్స్కు బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏదన్నా బాయ్స్ వాయిస్ చెప్పాలనుకుంటే వీళ్ళని యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళని ఎవరో యూజ్ చేయరు సరిగ్గా. లేడీని మాత్రం బాగా ఈ న్యూస్ రీడర్ కింద బాగా యూజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు లేడీకి మనం చేంజ్ చేయాలి. అంటే పైన జాకెట్ పెట్టడం కానీ లేకపోతే ఇంకేదన్నా మీరు టైప్ చేసుకుని బట్టి ఉంటుంది అన్నమాట, ప్రాంప్ట్లు ఇచ్చుకోవడం బట్టి ఉంటుంది. పైన సెర్చ్ ఉంది కదా, సెర్చ్లో మనం రాసాం కదా ఇండియన్ యాంకర్ అని, అక్కడ రాయండి. ఏది పడితే అది రాసేయండి. అంటే ఆమెను మొత్తం చేంజ్ చేసేయాలి. ఏదో ఒకటి మీరు ఇష్టం రాసుకోండి. నేనైతే జాకెట్ రాశాను చూడండి, 2-3 జాకెట్లు వచ్చినాయి. ఇప్పుడు కొంచెం డిఫరెంట్ అయిపోయింది. ఈ వీడియో యూట్యూబ్లో లేదు. సో దానివల్ల యూట్యూబ్ అల్గోరిథం కనిపెట్టదో మనకి మానిటైజ్ ఫెయిల్ అవ్వదు.
ఇదే చిన్న లాజిక్ అనమాట. సో ఇలాంటి ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి. నేను అలా డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, న్యూస్ రీడర్ కోసం అమ్మాయి దొరికేసింది, పక్కన పెట్టాం. ఇప్పుడు మనకి ఆడియో కావాలి, అంటే మాట్లాడక ఆడియో కావాలి. నారా కిట్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది, క్రియేట్ ఆడియో అని చెప్పి క్లిక్ చేయండి. కింద ఉంటుంది అనమాట రామకృష్ణ అని చూడగా, అక్కడ 2 ఉన్నాయి, రామకృష్ణ సిరి అని ఉంటుంది అనమాట, లేదా శృతి అని ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకుని కింద MP3 సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మ్యాటర్ ఇవ్వాలి. మీరు ఏ మ్యాటర్ చెప్పాలనుకుంటున్నారో న్యూస్, ఆ మ్యాటర్ ఇక్కడ రాయాలన్నమాట. సో నేను ఆల్రెడీ ఒక హెర్బల్ లైఫ్ కోసం చిన్న మ్యాటర్ తీసుకొచ్చి ఇందులో చేసి క్రియేట్ స్టూడియో అని చెప్పి, క్రియేట్ ఆడియో అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఆడియోతో మనకి అయిపోద్ది. అయితే ఎక్కువ వద్దే, ఎక్కువ పెడితే ఏమవుతుందంటే మ్యాటర్ ఇలాగ వచ్చేస్తుంది అనమాట, మనీ కట్టమంటుంది. అందుకే ఒక పెద్ద మ్యాటర్ని 4 ఆడియోల కింద కన్వర్ట్ చేసుకోండి, అంటే 4 ఆడియోలు క్రియేట్ చేసుకోండి. కొంచెం మ్యాటర్, కొంచెం మ్యాటర్, కొంచెం మ్యాటర్, కొంచెం మ్యాటర్, అలాగనమాట బిట్ల కింద పెట్టండి. నేను చూడండి ఆ మ్యాటర్ కట్ చేసి కొంచెం మ్యాటర్ పెట్టాను, ఒక ఆడియో జనరేట్ అయిపోయింది. ఇలా 4 ఆడియోలు జనరేట్ చేసుకుని 4 కలిపి ఉంటే ఒక ఆడియో కింద అయిపోద్ది, అవునా. ఇప్పుడు మనకు న్యూస్ సంబంధించిన ఆడియో వచ్చేసింది, మన వాయిస్ కాకుండా వేరే వాళ్ళ వాయిస్. మీరు ఇదే వాయిస్ మళ్ళీ మానిటైజేషన్ పోద్దేమో, అందరికీ అదే వాడుతున్నారు అనుకుంటే మీరు అక్కడ పేరు మార్చండి. అదే ఆడియో చెప్పాను కదా, అక్కడ ఇంగ్లీష్ పెట్టుకోండి, ఇంగ్లీష్లో సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. కొంచెం అటు ఇటు ఉంటుంది కానీ పర్లేదు, ఓకే. నెక్స్ట్ ఇంకో వెబ్సైట్ D-ID. ఈ వెబ్సైట్లో ఏంటంటే న్యూస్ యాంకర్ని ఇందాక మనం క్రియేట్ చేసిన మ్యాటర్ని మాట్లాడేలా చేయాలన్నమాట. అందుకు మనకు వెబ్సైట్ కావాలి. ఈ వెబ్సైట్లో లాగిన్ అయిపోండి. ఇది కొన్ని అడుగుతుంది, మా వెబ్సైట్లో నువ్వు ఏం చేస్తున్నావు, దేనికోసం యూజ్ చేయాలనుకున్నాను, ఏ కొన్ని ఉంటాయి అన్నీ క్లిక్ చేసేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. ఇవన్నీ ఈజీయే. డన్ క్లిక్ చేయండి. అప్పుడు క్రియేట్ అని పైన ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. క్రియేట్ స్టూడియో అని చెప్పి క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత దీంట్లో కొంతమంది ఫొటోస్ ఇస్తారు, అవి మనం వాడుకోవచ్చు. మీకు ఒకవేళ అది వాడకపోతే ఇవన్నీ వాడుకోవచ్చు. కింద ఫారినర్స్ ఉన్నారు కదా లెఫ్ట్లో, వీళ్ళందరూ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో కొంతమంది పెయిడ్ అనమాట, కొంతమంది ఫ్రీ కూడా ఉంటారు. అయితే మనకు ఆల్రెడీ ఉంది కదా ఇమేజ్, అందుకు మనం ఏం చేస్తామంటే యాడ్ క్లిక్ చేసుకొని ఆ న్యూస్ యాంకర్ని అయితే మనం యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు న్యూస్ యాంకర్ యాడ్ అయిపోయిన తర్వాత మనం స్క్రిప్ట్ రెడీగా ఉంచుకోవాలన్నమాట. అంటే న్యూస్ యాంకర్ ఏం చదివించాలన్నది స్క్రిప్ట్ రెడీగా ఉంచుకోవాలి. సో రైట్ సైడ్ బాక్స్ ఉంది కదా, అందులో మనం స్క్రిప్ట్ అన్నది పేస్ట్ చేయాలి. మొత్తం నువ్వు ఏం స్క్రిప్ట్ చెప్పాలనుకుంటున్నావు ఆవిడతో అన్నది దాంతో ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఎక్కువ పెడితే మనకు అవ్వదు, ఎందుకంటే క్రెడిట్స్ అవుతుంది. సో ఒక మెయిల్కి 2 క్రెడిట్స్ ఉంటాయి. ఒక వీడియో మనం జనరేట్ చేయాలంటే ఒక క్రెడిట్ అయిపోద్ది. అందుకే మెయిల్ చేంజ్ చేసుకుంటే మీరు ఎలాంటి వీడియోస్ క్రియేట్ చేసుకోండి ఫ్రీగా, లేదు డబ్బులు కట్టాలంటే డబ్బులు కట్టేసుకోండి. తర్వాత మనకి తెలుగు ఇంగ్లీష్ రావాలన్నమాట. సో ఈ మ్యాటర్ని ఇంగ్లీష్లో చెప్తే బాగోదు కాబట్టి తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను. తెలుగు ఇండియా అని చెప్పి ఉంటా చూడండి, తెలుగు ఇండియా. సో ఇండియా సెలెక్ట్ చేశాను. సో నెక్స్ట్ అంటే ఒకరే ఉంటారులే, ఇందులో 2 ఉంటారు, శృతి అండ్ చిత్ర. సో చిత్ర పెట్టండి, చాలామంది చిత్ర పెడతలేదు, శృతి అన్నది కామన్ అయిపోయింది అందరికీ. చిత్ర పెట్టుకోండి. పెట్టుకుని జనరేట్ కొడితే మీకు దీంతో ప్రాంప్ట్ అన్నది ఈ యాంకర్ చెప్పేస్తుంది. అలా కాదు నా దగ్గర ఆడియో ఉంది అంటే, ఇందాక ఆల్రెడీ మనం ఆడియో క్రియేట్ చేసాం కదా, ఆ ఆడియో ఉంది నా దగ్గర, అది యాడ్ చేసుకుంటారంటే ఆడియో క్లిక్ చేసుకుని ఆడియో యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మన దగ్గర ఒక ఆడియో క్రియేట్ చేసాం కదా ఇందాక, అంటే మ్యాటర్ని నారా కిట్లో చేసి పెట్టాం కదా. సో ఆ ఆడియో దీనికి యాడ్ చేస్తున్నాను. అంటే ప్రాంప్ట్ ఉంటే ప్రాంప్ట్, లేదంటే ఆడియో ఉంటే ఆడియో, అంతే. ఆల్రెడీ ఆమె అదే ఏ ఇమేజ్ ఉంది కదా, ఆల్రెడీ లిప్పు ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. నువ్వు ఆడియో పెట్టినా టెక్స్ట్ పెట్టినా లిప్ సింక్ అవుతూ ఉంటుంది అనమాట. సో నేను ఆడియో పెడుతున్నాను, ఆడియో యాడ్ అయిపోయింది. ఆడియో యాడ్ అవ్వడం వల్ల తొందరగా అయిపోతుంది అనమాట. ప్రాంప్ట్ అయితే ఎక్కువ కాబట్టి తీసుకోదు, ఆడియో అయితే తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా తీసుకుంటుంది. సో మీరు ఇలా ట్రై చేయండి. అప్పుడు కింద డౌన్లోడ్ క్లిక్ చేసుకోండి. సో ఈజీగా అయిపోద్ది, చాలా సింపుల్ అనమాట. ఇది ఒక వెబ్సైట్. ఇంకో వీడియో క్రియేట్ చేసుకోవాలి మీరు, మళ్ళీ సేమ్ దాంట్లో అయితే మళ్ళీ మీరు లాగిన్ అవ్వాలి, కొత్త మెయిల్తో లాగిన్ అవ్వి మళ్ళీ తీసుకోవాలి. దీనికి కొత్త క్రెడిట్స్ వస్తాయి. ఇప్పుడు అలా క్రెడిట్ అయిపోతాయి, మన దగ్గర ఉండవు. అది డౌన్లోడ్ చేసుకుంటే అయిపోయినట్టే. ఇంతే. ఇది డౌన్లోడ్ చేసుకుని మీ లోగోలు ఇవన్నీ దీని మీద వచ్చేలా చూసుకోండి. అంటే దాని పక్కన మీ ఛానల్ నేము, కింద ఏదో లోగోలో స్క్రోల్ అవుతున్నట్టు అలా పెట్టండి, కొత్తగా ఉంటుంది అనమాట. సో యూట్యూబ్ ఆల్గరిథం కూడా కనిపెట్టలేదు, ఈజీగా ఉంటుంది. నేను జాకెట్ మార్చాను పైన, లేకపోతే అలా ఉండవు, వేరేగా వచ్చేస్తుంది ఆ ఫోటో. ఓకే, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో వెబ్సైట్ హేజెన్.
ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వెబ్సైట్ చాలా బాగా ఉపయోగపడుతుంది, చాలామంది వాడుతూ ఉంటారు. ఈ వెబ్సైట్లో అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు. దానికిలాగే ఇది కూడా అంతే. చూడండి, కింద ఉన్న వాళ్ళందరూ వాడుకోవచ్చు, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏ క్రియేట్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన ఫ్రీ అనమాట. కానీ ఫారినర్స్ తెలుగులో న్యూస్ చదివితే బాగోదు కదా. సో అందుకే మన తెలుగు వాళ్ళని యాడ్ చేసుకోవాలి ఫస్ట్. ఇంకా ఏం చెప్తుంది అనమాట న్యూస్ మనం పెట్టుకుంటే ఇదే ఫోటో చెప్తుంది. మీరు తెలుగు కాబట్టి చెప్తే బాగోదు కాబట్టి మనం తెలుగు వాళ్ళని యాడ్ చేసుకుందాం. సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. సరే, ఇక్కడ అప్లోడ్ క్లిక్ చేయండి. ఇప్పుడు మన తెలుగు యాంకర్ ఉంది కదా, ఆమె డౌన్లోడ్ చేసుకోండి. అయ్యింది కదా. అక్కడ క్లిక్ చేసి ల్యాండ్స్కేప్ ఆఫ్ పోర్ట్రైట్ సెలెక్ట్ చేసుకోండి. అంటే చాలామంది షార్ట్స్ చేస్తారు కదా, అందుకు అక్కడ ఉంటుంది ఆప్షన్ అనమాట. నేను ల్యాండ్స్కేప్ పెట్టాను, మీరు పోర్ట్రైట్ పెట్టుకోండి. పెట్టినా కదా, లెఫ్ట్ సైడ్ స్క్రిప్ట్ అని ఉంటుంది చూడండి. ఆ స్క్రిప్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి అక్కడ మన మ్యాటర్ రాయాలన్నమాట. ఆల్రెడీ మన మ్యాటర్ ఉంది కదా, న్యూస్ సంబంధించింది కానీ హెల్త్ కోసం కానీ, ఆ మ్యాటర్ని తీసుకొచ్చి దాంట్లో పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేసి అక్కడ పైన ఆడియో సెలెక్ట్ చేసుకోవాలి. వీళ్ళందరూ ఇంగ్లీష్లో అనమాట. మనకు తెలుగులో కావాలి కాబట్టి, అంటే ఇండియన్స్ కావాలి కాబట్టి మళ్ళీ అక్కడే క్లిక్ చేసి ఇంగ్లీష్ అని ఉంటుంది. ఆ ఇంగ్లీష్ క్లిక్ చేస్తే తెలుగు అని ఉంటుంది. తెలుగు క్లిక్ చేసుకోండి. సో తెలుగు క్లిక్ చేస్తే చూడండి, ఒకటి వచ్చిందన్నమాట. ఒకరు ఉన్నారు, అది మనకు తెలిసిందే, శృతి సెలెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు ప్రాంప్ట్ని ఇందులో పేస్ట్ చేస్తాం. ఇప్పుడు ఆ శృతి వాయిస్తో ఇది ప్లే అవుతుంది. ఇదే వాయిస్ ఆల్రెడీ యూట్యూబ్లో రన్ అవుతుంది కాబట్టి మీరు ఇంగ్లీష్ వాళ్ళని కానీ ఎవరైనా సెలెక్ట్ చేసుకొని మ్యాక్సిమం ట్రై చేయండి. బాగా చెప్తున్నారు లేదో, చాలా ఉన్నాయి దీంట్లో, ఏదైనా వాడుకోవచ్చు. సో హిందీ వాళ్ళని కూడా పెట్టుకోండి. హిందీ వాళ్ళు కూడా కొంచెం సింక్ అవుతారు మనకి. హిందీ వాళ్ళని పెట్టుకుని ఈ మ్యాటర్ రాసేయండి. వాళ్ళు తెలుగులో చెప్తారు కాబట్టి సింక్ అయిపోద్ది. ఓకేనా. ఇప్పుడు సబ్మిట్ కొడితే ఈ వీడియో అన్నది జనరేట్ అయిపోయి లిప్ సింక్ ద్వారా వస్తుంది. మీకు చూపిస్తున్నా చూడండి. సో ఇందులో క్రెడిట్ అయిపోయినాయి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక మెయిలే కాబట్టి ఒక వీడియో అవుతుంది. ఇంకొక మెయిల్లో ఇంకో వీడియో చేసుకోవచ్చు. అలా చేసుకుని సబ్మిట్ చేసుకుని క్రియేట్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ప్లే చేస్తా చూడండి దీన్ని. ఇప్పుడు ఇవి మీకు చెప్పిన విధంగా చూడండి, ఫేస్ కూడా చూడండి సింపుల్గా ఉంది. సో వాయిస్ మీరు చేంజ్ చేయాలి. ఆల్రెడీ అమ్మాయిని మనం ఏం చేస్తాం, పైన కోడ్ చేంజ్ చేస్తాం. సో అమ్మాయితో ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ఇదే వీడియో మీద పైన లోగో పెడతాం, కింద ఏదో స్క్రోల్ చేసుకోవడం ఏదో పెడతాం, అవునా. సో ఈ వీడియో పరంగా ఏం ప్రాబ్లం ఉండదు. ఆడియో పరంగా మన ప్రాబ్లం రాకదు కాబట్టి, ఆడియో ఆల్రెడీ బయట వేరే వాళ్ళు చెప్తారు కాబట్టి ఆ ఆడియోకి మన ఆడియోకి సంబంధం ఉండదు. ఎందుకంటే మనం వేరే మ్యాటర్ ఇస్తాం కాబట్టి. అందుకే ఆడియో కూడా ఈ శృతిలు కాకుండా చిత్ర, ఇంకో 2, 3, 4 ఉన్నాయి కదా, అవి సెలెక్ట్ చేసుకుంటే ఆల్రెడీ ఎవరు యూజ్ చేసి ఉంటారు అనమాట. వాటి వల్ల మీకు ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి ఏంటంటే, మీ అందరికీ నేను వీడియో తీస్తాను, ఫేస్ కనపడదు, వాయిస్ కనపడదు అనుకుంటే ఆల్రెడీ నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియో కూడా చూడండి. అలా కూడా ట్రై చేయండి. అలా ట్రై చేస్తే ఇంకా బెస్ట్. ఎందుకంటే మన మొబైల్తో వీడియో తీసి మన ఫేస్ చూపించి మన ఫేస్ మీద ఎమోజీ వచ్చి మనం చెప్పినా పర్లేదు. అలాగైతే ఏం ప్రాబ్లం ఉండదు. అసలు ఏం ప్రాబ్లం ఉండదు. చాలా నీట్గా క్లిక్ అవుతుంది. ఇలా ఉండదన్నమాట. కానీ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, నువ్వు ఎడిటింగ్ చేసి పెడుతున్నావు, ఓన్గా పెడతలేదు. సో దానివల్ల ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో అయినా కానీ ఇలా చేయాలనుకుంటే నేను చెప్పినట్టు చేయండి. వీడియో ఎడిట్ చేసిన తర్వాత ఈ వీడియో మీద ఏదో ఒకటి మీ థంబ్నెయిల్, అదే మీ లోగోసు, ఏదైనా పేర్లు ఏదైనా రాసి కొంచెం డిఫరెంట్గా యూట్యూబ్ వాళ్ళకి కానీ అర్థం అవ్వకుండా, ఆడియో ఏమో ఏదో ఫారినర్ కానీ హిందువులు కానీ సెలెక్ట్ చేసుకుని అలా తీస్తే ఈజీగా మౌంటైన్ అవుద్ది, లక్షలా సంపాదించగలరు. అండ్ అంతేకాకుండా మీలో ఎవరైనా షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, మింత్రాలో కానీ ఈ ఆఫర్లు పెట్టి తీసేస్తూ ఉంటారు. సో ఆ ఆఫర్ని తీసుకొచ్చి నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయి ఉంటే ఎప్పుడన్నా ఇలాంటి ఆఫర్లు పెట్టినప్పుడు క్లిక్ చేసి మీరు అది కొనుక్కుంటే మీకు చాలా వరకు మనీ సేవ్ చేసుకోవచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను కామెంట్లోనే, డిస్క్రిప్షన్లోనే అది క్లిక్ చేసి దాన్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.